మహిళలలో రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ అయితేంది గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ ఈ రోజుకి పెరుగుతున్నాయి. సో ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో రొమ్ములో గడ్డలు ఉండడం అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. దాంతోపాటు నిపుల్స్ నుంచి రక్తం లాగా రావడము, అదేవిధంగా నిపుల్స్ ఆకారం మారడము, అదేవిధంగా రొమ్ము చర్మం మీద డింపుల్స్ లాగా రావడము, రొమ్ము చర్మము కలర్ మారడము, అదేవిధంగా రొమ్ము ఆకారం మారడము, ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు అయి ఉండొచ్చు. అదేవిధంగా గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్లో కొన్ని లక్షణాలు మీకు చెప్తాను. తరచుగా పొత్తి కడుపులో నొప్పి రావడము, రక్తస్రావం కావడము, అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు సెక్స్లో పాల్గొన్నప్పుడు తరచుగా నొప్పి రావడము, ఇవన్నీ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు అయి ఉండొచ్చు. సో ఈ క్యాన్సర్కి సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు రేపు ఆదివారం రోజు మన ఆదిత్య కేర్ హాస్పిటల్లో స్టార్ హాస్పిటల్స్ మరియు నల్గొండ నిమ్స్ హాస్పిటల్స్ వారి డాక్టర్ల చేత అతిపెద్ద స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రత్యేకంగా మహిళా డాక్టర్లు అందుబాటులో ఉంటారు, మహిళా టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారు. సో ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. నేను చెప్పే విషయము మేబీ అందరూ మెయిల్స్ ఉండొచ్చు గ్రూప్స్లో. ప్రతి ఫీమేల్కి చేరాలంటే, మీ అమ్మకి, మీ అక్క చెల్లెలందరికీ చేరవేయాలంటే ప్రతి ఒక్కరు మీ ఇంట్లో అందరికి షేర్ చేయాలి. ఇంతటి గొప్ప అవకాశాన్ని ప్రతి ఒక్కరు మన ప్రాంత మహిళలందరూ ఖచ్చితంగా వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ.